ఇప్పుడు ఇట్లాగా ఈరోజు కూడా నేను వెళ్ళిపోయా, వెళ్ళి 10 కేజీలు బంగాళదుంప కావాలంటే ఎడుతుంటే నా చేతికి ఇవ్వాలంటే వస్తుంది. సరే అని చెప్పి నేను తీసుకున్నా. కరెక్ట్గానే ఏరుకొని పక్కన ఏమంటుందంటే బేరం లేదు, ఏమి ఉండట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు అంటే నువ్వు పోవాలంటే అప్పుడు ఒక్కొక్క దుంపల్ని చీజ్ చేసి 10 రూపాయలు కడికి అమ్ముకో, ఎక్కువ లాభం వస్తుంది అని చెప్తాను. సరే అమ్మ కూడా ఎడుతుంది, అమ్మ అమ్మది ఎడుతుంది, నేను నాది ఎడుతున్నా. పక్కన ఇంకా క్యాబేజ్ తీసుకున్నాను వీళ్ళ దగ్గర. వాళ్ళ దగ్గరికి నేను మర్చిపోయింది, అయితే పిలిచి తీసుకొని క్యాబేజ్ అని చెప్తే నేను వెళ్ళి ఇంకా తీసుకున్నాక డబ్బులు ఇస్తుంటే, డబ్బులు ఇచ్చి చేంజ్ తీసుకుంటానంటే వాళ్ళు 20 రూపీస్ ఇస్తే అది ఎగిరిపోయింది. డబ్బులు కూడా ఏంది ఎగిరిపోతుంది అని చెప్తాను. దాని తర్వాత అయిపోయింది కదా. ఇది చాలా పెద్ద వీడియో కదా, సో నేను ఏం చెప్పలేదు, తెలియక ఇట్లాగే మాట్లాడుకుంటూ ఉన్నా. అక్కడ తీసుకొని డబ్బులు కూడా ఎగిరిపోతుంది. ఆఫ్టర్ దట్ ఇది తీసుకొని ట్రే, వేరే వాళ్ళది టమాటా ట్రే తీసుకొచ్చా, అది కూడా తీసుకొని వాళ్ళకి ఇచ్చేస్తే అక్కడ పిచ్చమ్మ కనపడ్డాడు, ఆమె కూడా ఎడుతుంది. సరే అని చెప్పి బాబాయ్ దగ్గరికి వచ్చా, దొండకాయ అమ్ముతున్నాడు. అది చివరిలో తీసుకుంటా, మీకు కనపడుతుంది. వీడియో వచ్చిన ఫ్రెండ్ అనమాట, మీరు టమాటా అమ్ముతారు, వారికి ఫోన్ చేసినా ఎప్పుడైనా ఉంచమంటే ఉంచుతారు. చాలా మంచి స్నేహితుడు అనమాట. ఎందుకంటే కొన్ని విషయంలో ఎప్పుడైనా హెల్ప్ కావాలంటే చేస్తారు పాపం. లైక్ మిర్చి టమాటాలు కూడా అయితే వాడికి చెప్పేసి వాడి దగ్గర మంచి క్వాలిటీ లేదు, అయినా ఒక 10 కేజీస్ తీసుకొని డబ్బులు కూడా ఇచ్చేసి తీసుకున్నాను. ఇంకా బాబాయ్ దగ్గర నా దగ్గర ఉన్నాయి, బట్ చాలా ఫ్రెష్గా ఉంది కదా, సరే అని చెప్పి 2 కేజీలు వేసేయండి అని చెప్పి. ప్రైస్ గురించి నేను ఏం మెయింటైన్ చేయను, మెన్షన్ చేయను. ఎందుకు అంటే అది నేను బిజినెస్ చేస్తాను కాబట్టి. అయితే బాబాయ్ అన్నాడు, ఇది లేత మొక్క ఇది అది అని చెప్తే, ఏది బాబా ఇది పండిపోయింది అని చెప్తే, వీడియో తీస్తున్నావా, సరే అని చెప్పి పైకి లేపి మళ్ళీ టమాటాలు ఎక్కడానికి మొదలు పెట్టారు.